హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 2024లో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పుడు ముగుస్తుంది, అలాగే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎన్ని వస్తాయి, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వస్తాయి, అలాగే శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం కదండి. ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అలాగే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి మంచి సమయం ఏమిటి, ఆ రోజు తిథి ఏమిటి, వరలక్ష్మి వ్రతం ఆ రోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, వీటితో పాటు శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రవణ నక్షత్రం అనే పేరు వచ్చిందండి. శ్రవణ నక్షత్రం సాక్షాత్ ఆ మహావిష్ణువు యొక్క నక్షత్రం కాబట్టి ఈ మాసానికి చాలా విశిష్టత అనేది ఉందండి. ముఖ్యంగా ఈ శ్రవణ నక్షత్రంలో మన తెలుగువారి పండుగలు చాలా వస్తాయి. అందులో మహిళలు జరుపుకునే ముఖ్యమైన వ్రతాలు ఎక్కువగా ఈ మాసంలోనే వస్తాయండి. ఈ శ్రావణ మాసం మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం అండి. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు యొక్క జన్మ నక్షత్రం పేరిట వచ్చే ఈ శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవండి. అందులో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం జరుపుకుంటాము. ఇంత విశేషమైన ఈ శ్రావణ మాసం 2024లో ఎప్పుడు వస్తుందనేది తెలుసుకుందామండి. స్వస్తి చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. 5వ తారీఖు ఆగస్టు నెల 2024 సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమై 3వ తారీఖు సెప్టెంబర్ 2024 మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుందండి. ఇప్పుడు మనము శ్రావణ శుక్రవారాలు ఎన్నొస్తాయి, శ్రావణ మంగళవారాలు ఎన్నొస్తాయి, అలాగే శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి అన్నీ కూడా మనము తెలుసుకుందాం. ఈ సంవత్సరం అయితే శ్రావణ మంగళవారాలు 4 అనేది వచ్చాయండి. శ్రావణ మాసంలో మొదటి మంగళవారం వచ్చేసి మంగళగౌరి వ్రతం అండి. ఆ రోజు తారీఖు వచ్చేసి 6వ తారీఖు ఆగస్టు నెల. ఆ రోజు తిథి వచ్చేసి విదియ, నక్షత్రం వచ్చేసి మఖా నక్షత్రం అండి. 2వ శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్టు నెల 13వ తారీఖు. ఆ రోజు తిథి వచ్చేసేసి నవమి అండి. నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం అన్నమాట. 3వ శ్రావణ మంగళవారం వచ్చేసి 20వ తారీఖు ఆగస్టు నెల. ఆ రోజు తిథి పాడ్యమి, నక్షత్రము ధనిష్ట నక్షత్రం అండి. 4వ శ్రావణ మంగళవారం వచ్చేసి 27వ తారీఖు ఆగస్టు నెల అండి. ఆ రోజు అష్టమి నవమి 2 తిథులు కలయికతో వచ్చింది. ఆ రోజు నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రము. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు ఎన్నొస్తాయనేది తెలుసుకుందాము. శ్రావణ శుక్రవారాలు వచ్చేసి మనకు ఈ సంవత్సరం 4 శుక్రవారాలు అనేది వచ్చాయండి. మొదటి శ్రావణ శుక్రవారము 9వ తారీఖు ఆగస్టు నెల 2024. ఆ రోజు తిథి పంచమి, నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం. 2వ శ్రావణ శుక్రవారం 16వ తారీఖు ఆగస్టు నెల 2024. ఆ రోజు తిథి వచ్చేసి ఏకాదశి, ద్వాదశి 2 తిథుల కలయికతో వచ్చాయండి. ఆ రోజు వచ్చేసి మూలా నక్షత్రము. ఈ 2వ వారమే మనకు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదండి. ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు వీలు పడని వాళ్ళు మళ్ళా వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ శుక్రవారాలు కూడా మనకు కుదరలేదు అని అనుకుంటే శ్రావణ పౌర్ణమి రోజు కూడా వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు. 3వ శ్రావణ శుక్రవారము 23వ తారీఖు ఆగస్టు నెల 2024. ఆ రోజు తిథి వచ్చేసి చవితి అండి, రేవతి నక్షత్రము. శ్రావణ మాసంలో 4వ శుక్రవారం లాస్ట్ వారం అండి. ఆ రోజు 30వ తారీఖు ఆగస్టు నెల. ఆ రోజు తిథి వచ్చేసి ద్వాదశి, నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం అండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందంటే 16వ తారీఖు ఆగస్టు నెల 2024 ఏకాదశి అలాగే ద్వాదశి 2 తిథులు కలయికతో వచ్చిందండి. చాలా మంచి రోజు. అలాగే ఆ రోజు నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రము. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి అంటే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల 25 నిమిషముల వరకు, అలాగే 12 గంటల లోపు, అలాగే సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు 4 గంటల 31 నిమిషం నుండి రాత్రి 8 గంటల 3 నిమిషముల లోపు పూజ అనేది చేసుకోవచ్చండి.
ఈ శ్రావణ మాసంలో ఇంకా ముఖ్యమైన పండుగలు ఏమిటనేది తెలుసుకుందామండి. ఆగస్టు 8వ తారీఖు ఆ రోజు వచ్చేసి నాగుల చవితి అండి. ఆగస్టు 9వ తారీఖు ఆ రోజు వచ్చేసి శుక్రవారము. ఆ రోజు నాగుల పంచమి, గరుడ పంచమి రెండు ఉన్నాయండి. అలాగే 10వ తారీఖు ఆగస్టు నెల ఆ రోజు శనివారము. ఆ రోజు కల్కి జయంతి అనేది ఉంది. ఆగస్టు 14వ తారీఖు ఆ రోజు బుధవారం. ఆ రోజు తిరుమల శ్రీవారి పవిత్ర ఉత్సవాలు అనేది ప్రారంభమవుతాయండి. ఆగస్టు 15వ తారీఖు ఆ రోజు గురువారము. ఆ రోజు వచ్చి భారత స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఆగస్టు 16వ తారీఖు అండి. ఆ రోజు వచ్చేసి మనకు శుక్రవారం. ఆ రోజు వరలక్ష్మి వ్రతం, అలాగే పుత్రద ఏకాదశి, అలాగే దామోదర ద్వాదశి అనేది ఉందండి. ఆగస్టు 17వ తారీఖు ఆ రోజు శనివారం. తిరుమల శ్రీవారి పవిత్ర ఉత్సవాలు సమాప్తం అనేది అవుతాయండి. అలాగే ఆ రోజు శని త్రయోదశి అనేది వచ్చింది. అలాగే ఆగస్టు 19వ తారీఖు ఆ రోజు సోమవారము. ఆ రోజు పౌర్ణమి అండి. ఆ రోజు రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, అలాగే హయగ్రీవ జయంతి అనేది ఉందండి. ఆగస్టు 21వ తారీఖు అండి. ఆ రోజు బుధవారము. ఆ రోజు రాఘవేంద్ర స్వామి ఆరాధన. ఆగస్టు 22వ తారీఖు ఆ రోజు వచ్చేసి గురువారము. ఆ రోజు సంకటహార చతుర్దశి అనేది ఉందండి. అలాగే 26వ తారీఖు సోమవారం. ఆ రోజు కృష్ణాష్టమి అండి. 27వ తారీఖు మంగళవారం. ఆ రోజు గోకులాష్టమి అనేది ఉందండి. అలాగే 29 ఆగస్టు ఆ రోజు వచ్చేసి గురువారం. ఆ రోజు అజ ఏకాదశి అనేది వచ్చింది. ఆగస్టు 31వ తారీఖు అండి. ఆ రోజు శనివారం. ఆ రోజు శని త్రయోదశి అనేది వచ్చింది. ఈ నెలలో మనకు 2 శని త్రయోదశులు అనేది వచ్చాయండి. సెప్టెంబర్ 1వ తారీఖు ఆ రోజు సోమవారం. ఆ రోజు మాస శివరాత్రి అనేది వచ్చిందండి. అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు పోలాల అమావాస్య అనేది జరుపుకుంటాము. ఈ రోజుతో మనకు శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. చూసారు కదండి, శ్రావణ మాసంలో వచ్చి ముఖ్యమైన రోజులు, పండుగ రోజులు, ఏ తిథులతో మనకు పూజలు జరుపుకోవాలి, పూజా టైమింగ్స్ ఏమిటి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.